వీడియోలో మనం పచ్చకర్పూరం నార్మల్ కర్పూరానికి తేడా చూద్దామండి. ఇది పచ్చకర్పూరం అండి. మరియు నార్మల్ కర్పూరం కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నార్మల్ కర్పూరం అండి, బిళ్ళల్లాగా ఉంటుంది చూసారు కదా. ఇది బిళ్ళల్లాగా ఉంటుంది కర్పూరము. ఇది మనకు ఎక్కువ హారతి ఇస్తారండి, హారతి ఇస్తారు కదా, అది ఇది ఈ కర్పూరం వచ్చేసి. సో ఈ కర్పూరం వచ్చేసి ఇది పచ్చకర్పూరం అండి, ప్యూర్ అనమాట. దీన్ని చెట్ల నుండి తయారు చేస్తారండి. ఈ కర్పూరాన్ని చెట్లు ఉంటాయి కదండి, కర్పూరం చెట్లు ఉంటాయి కదా, ఆ కర్పూరం చెట్ల నుండి తయారు చేస్తారు. ఇది కూడా కర్పూరం అనేది చెట్ల నుండే వస్తుంది. కాకపోతే దీంట్లో కెమికల్స్ యూజ్ చేస్తారు. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం అది మనం వంటల్లో దాంట్లో వేసుకోలేము ఈ కర్పూరాన్ని. బట్ ఈ కర్పూరం అయితే మనం వంటల్లో దేంట్లో అయినా వేసుకోవచ్చండి. మనం స్వీట్స్ ఎక్కువ చేస్తుంటాం కదా, ఆ స్వీట్స్లో కొంచెం ఒక చిటికెడు కూడా కంటే కూడా తక్కువ వేసుకోవచ్చండి. వేసుకుంటే చాలా స్మెల్ బాగా వస్తుంది, స్వీట్స్కి చాలా బాగుంటుంది. అండ్ పచ్చకర్పూరం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. అది లాంగ్ వీడియోలో నేను ఒకరోజు చేస్తానండి, చూడండి. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పచ్చకర్పూరం వల్ల. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది డిఫరెన్స్ అండి ఈ రెండింటికి. ఇదేమో పచ్చకర్పూరం, ఇదేమో నార్మల్ మన హారతి ఇచ్చే కర్పూరం. దీన్ని కూడా హారతి ఇస్తారు, కాకపోతే చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇది కాస్ట్లీ ఉంటుంది. 10 grams 25 రూపీస్ ఉంటుందండి. ఇది వచ్చేసి నార్మల్ కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్, ఎందుకంటే కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి కదా ఇందులో, అందుకని కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. దీనికి ఇదేనండి డిఫరెన్స్. సో మనం నెక్స్ట్ పచ్చకర్పూరం గురించి యూజ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లాంగ్ వీడియోలో.